నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ దేశం మొత్తాన్ని కుదిపేసిన ఒక అంశానికి సంబంధించి అత్యంత బాధతో నేను ఈ విశ్లేషణ చేయడానికి మీ ముందుకు వచ్చాను. న్యాక్ ఈ మధ్యకాలంలో వార్తా శీర్షికలకు ప్రధాన కేంద్ర బిందువైన ఒకానొక సంఘటన. న్యాక్ అనే ఒక సంస్థ, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అంటే ఉన్నత విద్యా సంస్థల్లోని ఔన్నత్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి తద్వారా ఆయా సంస్థలకు సంబంధించి గ్రేడింగ్ ఇచ్చే ఒకానొక సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డి ఆధీనంలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అలాగే డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఇది గ్రేడింగ్ ఇస్తుంది. ఒకసారి గ్రేడింగ్ ఇచ్చేస్తే అది 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఇది దేని గురించి సూక్ష్మంగా దీన్ని 1994 సంవత్సరంలో చట్టబద్ధత తీసుకొచ్చి దీన్ని పెట్టారు. దాని ప్రకారం ప్రతి యూనివర్సిటీ, అది సెంట్రల్ కావచ్చు, రాష్ట్రానికి సంబంధించింది కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే డిగ్రీ కాలేజీలు ఏమైనా సరే, అంటే ఉన్నత విద్యలోకి వచ్చే ఈ సంస్థలన్నీ తప్పనిసరిగా అక్రిడిటేషన్ సంపాదించుకోవాలి. అంటే అక్కడ ప్రమాణాలు బాగానే ఉన్నాయి అని ఒక సర్టిఫికేట్, అంటే గ్రేడింగ్ కనుక తీసుకుంటే తద్వారా దానికి మంచి పేరు వస్తుంది. మంచి పేరు ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ చేస్తారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ చేరితే ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచుకోవచ్చు. ఒక ప్రభుత్వ యూనివర్సిటీలు అయితే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ఆ ఫీజులు ఉంటాయి. కానీ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇది ఎక్కువ లాభం చేకూర్చే ఒకానొక సంస్థ, అత్యున్నత సంస్థ, అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ నిన్నటిదాకా. కానీ అది ఒకసారి వార్తల్లోకి వచ్చేసింది. ఎందువల్ల? మన రాష్ట్రంలో ఒకానొక పేరు పొందిన ప్రైవేట్ యూనివర్సిటీ, డీమ్డ్ టు బి యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ, విజయవాడ ఉంది. ఆ యూనివర్సిటీ గ్రేడ్ సంపాదించుకోవడం కోసం న్యాక్లో వస్తున్న బృందం సభ్యులకు, న్యాక్ సారథ్యం వహించిన చైర్మన్కు లక్షలు, కోట్లు దారపోసి ఒక అత్యున్నతమైన ర్యాంకు సంపాదించింది, గ్రేడ్ సంపాదించింది అనేది ఆ వార్త తాలూకు సారాంశం. అది జరగటము, అది సిబిఐకి అందటము, సిబిఐ రావడము, తనిఖీలు నిర్వహించటము, ఒక చోట కాకుండా అనేక చోట్ల, దాదాపు 10 చోట్ల తనిఖీలు నిర్వహించటము, అది వాస్తవం అని తేల్చడము, తద్వారా 10 మంది ప్రొఫెసర్లను అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటైన అంశం. ఇది గురువుని దైవంగా భావించే దేశం మనది. గురుభ్యో నమః. గురు బ్రహ్మతో సమానంగా దేవుని చూస్తారు. అది ఒక భ్రమ అని మాత్రం తెలుపదు. ఇది నేను ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్గా, నేను ప్రొఫెసర్నే, ఇలాంటి అంశం ఒకసారి విశ్లేషణకు వస్తుందని, చర్చకు వస్తుందని నేనైతే ఊహించలేదు. ఇన్నాళ్ళు ముసుగు తొడుక్కుని ఉన్న కొంతమంది ముసుగు వీరులను బయటకు తెచ్చిన సిబిఐకి ఒకసారి సలాం చేస్తూ, ఇంకా ఇలాంటి ఎన్నున్నాయో అనే దాని మీద కూడా దర్యాప్తు చేయగలిగితే విద్యార్థులు, సమాజం మోసపోకుండా ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని, ఈ విశ్లేషణ చేస్తున్నాను తప్ప ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరి మీద అక్కసుతో కానీ చేయట్లేదు. అసలు ఏం జరిగింది అనే దాని గురించి, ఏమిటి అసలు ఈ గ్రేడింగ్ వస్తే వనగూడే అంశాలు ఏంటి, అసలు ఏ అంశాల పట్ల పరిశీలన చేసి ఈ గ్రేడింగ్ ఇస్తారు. ఈ గ్రేడింగ్ ఇచ్చే ఈ టీంలో దేశవ్యాప్తంగా నిష్ణాతులైన ఆచార్యులు, అంటే సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్లని మెంబర్లుగా వేస్తారు. దానికి ఒక చైర్మన్ ఉంటాడు, అంటే ఆ టీంకి మొత్తానికి. ఇది న్యాక్ అని బెంగళూరులో ఉంటుంది హెడ్ ఆఫీస్. దానికి ఒక డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టరు ఇవన్నీ పరిశీలిస్తూ డేట్లు ఫిక్స్ చేసి, ఆ డేట్లు కూడా ఏ యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళాలనే డేట్లు కూడా మళ్ళీ దానికి ఒక తత్వంగా ఉంది. అది మొత్తం మళ్ళీ మనం మాట్లాడదాం. ఒక 10 మంది దాకా సభ్యులు ఉంటారు దాంట్లో. దానికి ఒక కన్వీనర్ ఉంటాడు, ఇంకొక అతను చైర్మన్గా ఉంటారు. అతను లీడ్ చేస్తాడు. యూనివర్సిటీకి వెళ్ళిపోయిన తర్వాత రకరకాల ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, ఇలాగ రకరకాల విభాగాలు ఉంటాయి కనుక ఆ విభాగాలకి టీములుగా విడిపోయి వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా పరిశీలన చేస్తారు. ఫిజికల్ ఇన్స్పెక్షన్ అంటారు దాన్ని. అంటే
ఏ యూనివర్సిటీ అయితే న్యాక్ గ్రేడింగ్కి వెళ్ళబోతుందో ఆ యూనివర్సిటీ ఒక నివేదికను తయారు చేస్తుంది. ఇది మా స్ట్రెంగ్త్, అంటే స్వాట్ అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. మా స్ట్రెంగ్స్ ఏంటి, మా ఆపర్చునిటీస్ ఏంటి, మా విద్యార్థుల తాలూకు ఇదేంటి, మా మా అలుమిని ఏంటి, ఇదంతా రాసి ఒక నివేదికలాగా తయారు చేసి న్యాక్ పంపిస్తారు. దాన్ని ప్రిలిమినరీ రిపోర్ట్ అంటారు. ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత వాళ్ళు దాన్ని సాటిస్ఫై అయితే అప్పుడు వాళ్ళకి డేట్ ఇస్తారు. మేము పలానా డేట్ని వస్తాము కన్విన్స్. ఎందుకంటే ఇది ఒక్కరు డిసైడ్ చేసేది కాదు, దేశం నలుమూలల నుంచి ప్రొఫెసర్లు రావాలి కనుక వాళ్ళందరికీ కన్వీనియంట్ డేట్ని ఫిక్స్ చేసి అప్పుడు మీ యూనివర్సిటీకి 10, 11, 12 లేకపోతే 1, 2, 3 తేదీలు, దాదాపు 3 నుంచి 4 రోజుల దాకా ఆ టీం ఉంటుంది. ఆ తర్వాత మిగతా తతంగం అంతా జరుగుతుంది. రకరకాల గ్రేడ్లు ఇస్తారు దానికి. అంటే లీస్ట్ గ్రేడ్ సి అనమాట. అంటే సరైన సదుపాయాలు లేకపోతే సి గ్రేడ్ ఇస్తారు, లేకపోతే బి ఇస్తారు, లేకపోతే B+ ఇస్తారు, పర్లేదు అనేదానికి. ఆ తర్వాత ఏ గ్రేడ్ ఇస్తారు, ఏ గ్రేడ్ను మించి A+ గ్రేడ్ ఇస్తారు. A+ గ్రేడ్ కూడా దాటిపోయి అసలు దీనికి మించిన యూనివర్సిటీ ఈ దేశంలో లేదు అనుకున్నప్పుడు A++ అనేది ఇస్తారు. ఇది గ్రేడింగ్ జరిగే విధానం. ఇప్పుడు దానికి ఏ పారామీటర్స్, అంటే ఏ నియమాలను వాళ్ళు పరిశీలన చేస్తారు. అంటే పారామీటర్స్ అని అంటారు. ఏమేమి ఉంటాయి అక్కడ? ఫస్ట్, బోధన ఎలా జరుగుతుంది ఆ యూనివర్సిటీలో, అలాగే పరిశోధన, రీసెర్చ్ ఎలా జరుగుతుంది, ఫ్యాకల్టీ, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు. మనం స్కూల్లో అలాంటి వాటిలో అయితే 1:10, 1:5 అని ఇలా రకరకాల రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతుంటాం. యూనివర్సిటీ విషయంలోకి వచ్చేసరికి సాధారణంగా ఒక విభాగం విరాజిల్లాలంటే 1+2+4 అంటారు దాన్ని. ఒక ప్రొఫెసరు, 2 అసోసియేట్ ప్రొఫెసర్స్, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అంటే 7 ఉంటే తప్ప అది విభాగంగా పరిగణించబడదు యాజ్ పర్ రూల్స్, యూజీసీ నామ్స్ ప్రకారమే. ఇది ఎవరో ప్రైవేట్ వాళ్ళు పెట్టింది కాదు, యూజీసీ అనేది మళ్ళీ ఇంకో అత్యున్నతమైన ఇది హెచ్ఆర్డి మినిస్ట్రీకి అనుసంధానం ఉంటుంది. అది 1956లోనే ఒక చట్టంగా వచ్చి ఉన్నత విద్య మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. అది ఢిల్లీలో ఉంటుంది. దానికి ఒక చైర్మన్, మెంబర్లు, అంటే ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, జేఆర్ఎఫ్ ఎగ్జామినేషన్, ఎన్ఈటీ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఒక ఉన్నత విద్యకు దిశానిర్దేశం చేసే ఒకనొక అత్యున్నత సంస్థ యూజీసీ. అవి ఫ్రేమ్ చేసిన వాటినే మనం ఫాలో అవ్వాల్సిన ఆస్కారం అనేది. అందులో భాగమే ఈ న్యాక్ కూడా. న్యాక్ అనేది ఒకప్పుడు ఉండేది కాదు, అంటే మనం చెప్పుకున్నాం 94లో ఇది ఎస్టాబ్లిష్ అయిందని. అప్పటిదాకా యూజీసీ టీమే వచ్చి అన్నీ చూసి వెళ్ళేది. సో ఇక యూనివర్సిటీలు ఎక్కువ పెరిగిపోయి, కాలేజీలు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి, ప్రైవేట్ కాలేజీలు పొంకాలుగా వచ్చేస్తున్నాయి, యూనివర్సిటీలు పుట్టుకొక్కలాగా పుట్టుకొస్తున్నాయి. ఇది యూజీసీ అన్ని చోట్లకి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుందని చెప్పి ఈ న్యాక్ అనే ఒక దాన్ని పెట్టి దానికి బెంగళూరు హెడ్ క్వార్టర్స్ చేసి దానికి ఒక డైరెక్టర్ ఉంటారు, ఆ తర్వాత కొంతమంది సిబ్బంది ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఈ టీం అంతా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పారామీటర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. బోధన, పరిశోధన, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, రీసెర్చ్ ఎలా జరుగుతుంది, ఆ రీసెర్చ్కి ఏమైనా పేటెంట్ రైట్స్ ఏమైనా ఉన్నాయా. ఫార్మసీ ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మసీకి ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి, ఇలాగ రకరకాల పేటెంట్స్. ఇప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనే ఒక దాన్ని వాళ్ళు ఏమైనా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు, తద్వారా ఏమైనా వాళ్ళు అదే పేటెంట్స్ లాంటివి ఏమైనా సంపాదించారా అనేది ఒక దాన్ని కూడా చూస్తారు. అలుమిని అనే దాన్ని కూడా చూస్తారు. ఎందుకంటే మనం డిగ్రీలని ఒక 1000 మందికి ఇచ్చేసాం అంటే కాదు, ఆ వెళ్ళిన వాళ్ళు ఎక్కడ స్థిరపడ్డారు, విదేశాల్లో ఉన్నారా, ఎక్కడున్నారా, అలుమిని స్ట్రెంగ్త్ అంటే పూర్వ విద్యార్థుల తాలూకు బలం ఎంత ఉంది వీళ్ళకి అనే దాన్ని కూడా చూస్తారు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు, సైన్స్ విషయాలకు వచ్చేసరికి ల్యాబ్ ఎంత పటిష్టంగా ఉంది, కంప్యూటర్ డిపార్ట్మెంట్ అయితే కంప్యూటర్లు అన్నీ పనిచేసేవి ఉన్నాయా, లేటెస్ట్ ఉన్నాయా, అవన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తారు డెఫినెట్గా. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలకు వచ్చేసరికి ఈ ఆర్ట్స్ అలాంటి వాటిల్లో వాళ్ళ తాలూకు ప్రచురణలు కూడా చూస్తారు. పబ్లికేషన్స్, ఎలాంటి పుస్తకాలు ఎన్ని వేశారు, లేకపోతే జాతీయ స్థాయిలో యూజీసీ గుర్తించిన, ఎక్కడ పడితే అక్కడ రాయటం కదా, మళ్ళీ యూజీసీ గుర్తించిన జర్నల్స్లో ఎంతమంది ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు, ఆ ఆర్టికల్స్ తాలూకు విలువ ఎంత, దాన్ని ఎంతమంది చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త అన్ని పెట్టారు వాటికి, కేర్ ఇది, లేకపోతే ఇంపాక్ట్ ఫ్యాక్టర్, ఇవన్నీ కలిపి యాడ్ చేశారు. ఎందుకంటే ఒక మార్గం ఏర్పడిన తర్వాత దొంగ మార్గాలు కూడా కొంతమంది అనుకుని ఈ పబ్లికేషన్స్ ఇవన్నీ మావన్నీ చూపెడుతున్నారు. అందువల్ల రకరకాల పారామీటర్స్ వాటికి కూడా ఫిక్స్ చేశారు. పబ్లికేషన్స్ కూడా మళ్ళీ అక్కడ చూస్తారు. అవన్నీ ఫిజికల్గా చూస్తారు. అంటే మనం ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేసాం,
న్యాక్కి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అంటారు, దాని ప్రాథమిక నివేదనకి మనం ఒక డ్రాఫ్ట్ అంటాం కదా, నమూనా. అది వెళ్ళిన తర్వాత అది చూసి ఓకే సాటిస్ఫై అయిపోయి మనం వెళ్ళొచ్చు. లేకపోతే ముందుగానే వాళ్ళు వాళ్ళు చెప్పేస్తారు, మీకు అంత సీన్ లేదు, మీకు మేము వచ్చే ఆస్కారం కూడా లేదు, ఇవన్నీ మీరు డెవలప్ చేయాలి అని చెప్పిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మనం రిపోర్ట్ పంపిస్తే ఓకే మేము వస్తామని చెప్పి డేట్లు ఇస్తారు. ఆ డేట్లు వీళ్ళకి కరెక్ట్గా సూట్ అయ్యేలా అప్పట్లోకే ఇక్కడంతా ప్రిపరేటర్ అంతా జరుగుతుంటుంది. వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో రకరకాల ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు, డీన్లు వీళ్ళందరూ కలిసి మాట్లాడి ఏం చేయాలి దాని మీద ఒక ఫేస్ లిఫ్ట్ కూడా ఇస్తారు. అప్పటికప్పుడు రంగులు వేపిస్తారు, డిపార్ట్మెంట్లో స్క్రీన్లు పెట్టేస్తారు, స్మార్ట్ క్లాస్ రూమ్ అని చెప్పి ఇలా డెవలప్ చేస్తారు. అంటే న్యాక్ కోసమే చేస్తున్నారా అంటే అది వేరే విషయం. న్యాక్లో మంచి గ్రేడ్ వస్తేనే ఆ యూనివర్సిటీకి మంచి పేరు ఉంటుంది కనుక ఇవన్నీ పడాల్సిన ఆస్కారం ఉంది. ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత వాళ్ళని మంచి హాస్పిటాలిటీ అంటారు కదా, అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇది. అంతే మనం ప్రోటోకాల్ అంటాం గవర్నమెంట్లో. హాస్పిటాలిటీ ఇక్కడ మంచి స్టార్ హోటల్లో పెడతారు, వాళ్ళకి ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేస్తారు. కొంతమందికి మందు తాగే అలవాటు ఉంటే పచ్చిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను కూడా దాంట్లో ఆ ప్రోటోకాల్స్లో నేను కూడా పనిచేశాను కనుక చెప్తున్నాను. నేను తాగానని కాదు, నేను కూడా పనిచేశాను కనుక కొంతమంది ఎలాగా డిమాండ్ చేస్తారు, సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి అన్ని సర్దుబాట్లు చేయటం. దానికోసం ఒక ప్రత్యేకించి ఒక ప్రొఫెసర్నే పెడతారు, ఎవరికి ఏం కావాలో చూడు. ఎందుకంటే వాళ్ళని మంచి చేసుకోకపోతే నెగిటివ్గా రాస్తారనే ఒక భయం, అంతే తప్ప వాళ్ళని ఏదో స్నానం పట్టాలని కాదు. అది అనుకుంటున్నాం మనం ఇప్పుడు దాకా. అందువల్లనే ఈ హాస్పిటాలిటీ అంతా ఉంటుంది. వాళ్ళని మళ్ళీ కారు తీసుకురావటం, సాయంత్రం అయిపోయిన తర్వాత సైట్ సీయింగ్ ఏమైనా ఉంటే హైయెస్ట్ అంటే ఏంటది ఇన్నోవా లాంటి మినిమం ఇన్నోవా లాంటి కారులో మొత్తం తిప్పుతారు. ఒకవేళ ఎవరికైనా ఇష్టం ఉంటే సింహాచలం, మన ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఏ దైవిక పుణ్యక్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళడానికి కొంతమంది సాయంత్రాలు, ఇంకా కొన్ని చోట్ల అయితే ఫ్యామిలీస్తో కూడా వస్తారు, ఫ్యామిలీ వేరే చోట ఉంటారు. అలాగా వచ్చిన వాళ్ళందరినీ మర్యాదలు చేసి ఫస్ట్ వస్తారు. వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్తో సమావేశం అవుతారు, అంటే అడ్మిన్ మీట్ అంటారు దాన్ని. ఈ మెంబర్లందరూ ఉంటారు. ఆ యూనివర్సిటీలో లేకపోతే ఆ కాలేజీకి సంబంధించిన ప్రముఖులందరూ ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు. హౌ ఆర్ దే గోయింగ్ టు డూ దిస్ ఇన్స్పెక్షన్ అనే దాని గురించి వాళ్ళు టూకీగా చెప్తారు. ఈ అంశాలు మేము చేయబోతున్నాం అని చెప్పి, మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతారు. వైస్ ఛాన్సలర్ కూడా అప్పుడు తను పవర్ పాయింట్లో చూపెడతాడు, మా యూనివర్సిటీ ఇది, మనం ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేసాము. ఆ సబ్మిట్ దాన్ని జస్టిఫై చేస్తూ వైస్ ఛాన్సలర్ టూకీగా కొంత సమాచారం ఇస్తాడు. ఇది మా యూనివర్సిటీ ఈ విధంగా ఉంది, ఇన్ని ఏళ్ల క్రితం మేము సాధించాం, గతంలో కూడా మా న్యాక్ మంచి గ్రేడ్ వచ్చింది. సో అదంతా బూస్టింగ్ అంతా చేసే కార్యక్రమం వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, డీన్స్ వాళ్ళందరూ కూర్చొని చేస్తారు. దాన్నే ముందు ఫస్ట్ మీటింగ్ అంటారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు టీములుగా విడిపోతారు. సైన్స్కి ఎవరు వెళ్ళాలి, ఆర్ట్స్కి ఎవరు వెళ్ళాలి, ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సైన్స్కి వెళ్ళే వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళు మన యూనివర్సిటీ నుంచి రిప్రజెంటేషన్ ఉంటారు. అంటే ఆ ఆర్ట్స్ నుంచి ఆర్ట్స్ ప్రొఫెసరే వస్తే ఏమైనా మేనేజ్ చేసే ఆస్కారం ఉందని చెప్పి ఆర్ట్స్కి ప్రొఫెసర్ ఇంజనీరింగ్కి వెళ్తాడు, ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఫార్మసీకి వెళ్తాడు. ఇలాగా దమాషా మొత్తం మిక్స్ చేసి పంపించేస్తాడు. అంటే 3 సభ్యుల టీం లేకపోతే 4 సభ్యుల టీంకి మన యూనివర్సిటీలో ఒకరు కానీ ఇద్దరు కానీ వాళ్ళ తోడు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఉందని చెప్పి. సో అక్కడ కూడా సకల సదుపాయాలు చేస్తారు. చాలా డిపార్ట్మెంట్లో వాళ్ళ స్తోమతను పెట్టారు, లేకపోతే కటసీ కోసము మంచి స్నాక్స్ అక్కడ రెడీ చేస్తారు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెడతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానీ, ఆ చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కానీ, లేకపోతే సీనియర్ ప్రొఫెసర్ కానీ పవర్ పాయింట్లో మొత్తం చూపెడతాడు. ఇది మా డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ మొత్తం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఆ తర్వాత ఎంతమంది జర్నలిస్టులు లేకపోతే ఎంతమంది విద్యార్థులు ఎక్కడి నుంచి వెళ్ళారు, వాళ్ళు ఏ రంగాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు, ఎంత జీతాలతో వాళ్ళు పనిచేస్తున్నారు, ఇవన్నీ చెప్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ ల్యాబ్లకు వెళ్ళి అన్నీ చూపెడతాం, ఇది చేస్తాం. మొత్తానికి ఒక ½ అన్ అవర్ దాకా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉండి అన్ని ఫిజికల్ పర్యవేక్షణ అంటారు దాన్ని. అంటే భౌతికంగా అసలు అవన్నీ ఉన్నాయా లేవా, కేవలం దీని గురించి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళినాక మేము మాట్లాడతాం, ఎందుకు భౌతికంగా ఉన్నాయా లేదా అనే దాని గురించి. ఎందుకు వై దిస్ న్యాక్ ఈజ్ వెరీ పర్టికులర్ అంటే, వీళ్ళు ఏమైనా మనకి అబద్ధపు సమాచారం ఇచ్చి ఇదంతా మనం మసిబూస్తున్నారా, మారేడిగా చేస్తున్నారా అని తెలుసుకోవడం కోసం వాళ్ళకి ఏమైనా చూపెడతాం. వాళ్ళు సాటిస్ఫై అయితే వెరీ గుడ్ అని వీళ్ళ అక్కడ ఏం మాట్లాడరు వాళ్ళు. అక్కడ కావాలంటే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. అది మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక కార్యక్రమం కూడా. ఇలాగ అన్ని విభాగాలకు వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు అలుమినీతో మీట్ అవుతారు. యూనివర్సిటీ అప్పటికే పెద్ద అలుమిని హెచ్ఆర్ మేనేజర్లు లేకపోతే మీడియా వాళ్ళు అయితే సీఈఓలు అలాంటి వాళ్ళందరిని పిలిచి ఒక 100 మంది దాకా గ్యాదర్ చేసి ఒక ప్లేస్లో కూర్చోబెట్టి
వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తారు. మీరు చదివే రోజుల్లో ఎలా ఉంది ఈ యూనివర్సిటీ, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీరు ఏమైనా సహాయం చేస్తారు యూనివర్సిటీ. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. అలుమ్ని ఎందుకు పిలుస్తారంటే మీరు బాగా సెటిల్ అయిపోయారు, దానికి కారణం ఈ విద్యా సంస్థ, మీ అమ్మ లాంటిది ఇది. సో ఈ అమ్మకి ఏమైనా మీరు హెల్ప్ చేస్తారని కూడా వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రొఫెసర్లు కదా, వాళ్ళు కూడా ఒక విద్యాలయంలో పనిచేస్తున్నారు కదా, దే నో ది స్ట్రెంగ్త్ ఆఫ్ అలుమ్ని. అది ఒకసారి చేస్తారు. ఆ తర్వాత వీళ్ళుంటే పేరెంట్స్తో కూడా మీటింగ్ పెడతారు, హౌ సాటిస్ఫైడ్ దే ఆర్ అనే దాని గురించి. సో పేరెంట్స్ కూడా మీట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇలా అన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న హెల్త్ ఫెసిలిటీసు, అంటే హెల్త్ సెంటర్కి వెళ్తారు, ఎన్ఎస్ఎస్ దానికి వెళ్తారు, ఎగ్జామినేషన్ సెక్షన్ ఎలా ఉంది, ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తున్నారు అది చూస్తారు. మొత్తం అన్ని అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి వారు అంటే రిజిస్ట్రార్ గారు ఆధ్వర్యంలో చూస్తారు. అలాగే వైస్ ఛాన్సలర్ నిర్దేశకత్వంలో వివిధ విభాగాల ప్రిన్సిపాల్స్, కాలేజీల ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ కూడా ఇస్తారు. మొత్తానికి ఆఖరి రోజు కలుస్తారు. దాన్ని మనం ఎగ్జిట్ మీట్ అంటారు. దాన్ని అంతా చెప్పి మళ్ళీ అయిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళు బయటపడరు, మామూలుగానే అంతా ఓకే సార్, వెరీ గుడ్, విల్ సబ్మిట్ దిస్ రిపోర్ట్ టు ది న్యాక్ అండ్ న్యాక్ విల్ అనౌన్స్ ది గ్రేడింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ ఎక్కేదాకా మన వాళ్ళే అంతా చూస్తారు, చూసి పంపించేస్తారు. ఇది కదా జరగాల్సింది, అవును కదా. అప్పుడే కదా మనకు వచ్చిన గ్రేడ్ అనేది గొప్పగా ఉంటుందని చాటుకోవడానికి. అలా కాకుండా కేఎల్ యూనివర్సిటీ ఏం చేసింది, ముందుగానే న్యాక్ డైరెక్టర్ అయితే చాలా సీరియస్గా ఉంటున్నాడని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశారో, సబ్మిట్ చేసిన రిపోర్ట్ని ఎవరికైతే పంపించారో, ఏ ప్రొఫెసర్లు ఇక్కడికి రాబోతున్నారు అది ఒక విషయము, ఎవరు ఇక్కడికి రావాలో కేఎల్ యూనివర్సిటీని విజిట్ చేయడానికి ఏ ప్రొఫెసర్లు కావాలనేది ఢిల్లీలో ఒక వ్యక్తిని పట్టుకుని, ఒక మీడియేటర్ని, ఆ మీడియేటర్ ద్వారా పలానా ప్రొఫెసర్ మీకు వస్తాడు, పలానా ప్రొఫెసర్ మీకు వస్తాడని చెప్పి అతనికి చెప్పేసి, కానీ ఖర్చు అవుద్ది. ఆ ఖర్చు అవటం ఎంతవరకు వెళ్ళిందంటే 1,50,00,000 రూపాయలు. మీరు అతను చైర్మన్ అయితే ఉంటాడు, ఆ చైర్మన్ అనేవాడు సాధారణంగా ఆ టీం చైర్మన్ అనేవాడు వైస్ ఛాన్సలర్గా చేస్తున్నవాడు, ఇప్పుడు చేస్తున్నవాడైనా కావచ్చు, లేకపోతే గతంలో వైస్ ఛాన్సలర్గా చేసిన వాడైనా కావచ్చు. అలాంటి వాడిని చైర్మన్గా వేస్తారు. మిగతా వాళ్ళని నేను ఇందాక చెప్పినట్టు సీనియర్ ప్రొఫెసర్లను వేస్తారు. వాళ్ళందరూ వస్తారు. వీళ్ళని మేము ఆల్రెడీ కాంటాక్ట్ చేసాం, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళని మీరు బాగా సంతోషపెట్టాలి. సో నేను ఈ మీడియేట్ చేసి ఇదంతా అరేంజ్ చేసాము, నాకు ఒక 50,00,000 ముట్ట చెప్పండి అని అడిగారు. తర్వాత మీరు ఒకసారి విజయవాడ రండి, విజయవాడలో కూర్చొని మాట్లాడుకుందామంటే ఆయన వచ్చారు. ఆ మీడియేటర్ అనేవాడు, నేను పేర్లు ప్రస్తావించట్లా. ఆ మీడియేటర్ విజయవాడ వచ్చాడు. విజయవాడ హోటల్లో వాడికి మంచి స్టార్ హోటల్లో పెట్టారు, పెద్ద హోటల్ లాంటి హోటల్లో పెట్టారు. పెట్టి అతను మాట్లాడినప్పుడు బేరం కుదిరింది అనమాట, డీల్ కుదిరింది. అక్కడ ఏమని, ఇంత ఇవ్వాలి, మెంబర్లకైతే ఇంత ఇవ్వాలి, చాలా ఎక్కువ చెప్పారు, 15,00,000 రూపాయలు ఇవ్వాలి, ల్యాప్టాప్ ఒకటి ఇవ్వాలి, రింగ్ లేదు, గోల్డ్ కూడా కొంత పెట్టాలి, అవన్నీ చెప్పారు. వీళ్ళు బేరం ఆడారు కొంత. మరి అంత ఎక్కువైతే ఎలా సార్, మీరు ఎటు చైర్మన్కే, అదే కమిటీ చైర్మన్కే ₹1,00,00,000 అడుగుతున్నారు కదా, ఒక 75,00,000 చూసుకుంటాం. అలా మొత్తానికి లక్షల్లో డీల్ కుదిరింది. వాళ్ళు వచ్చారు, చూశారు, అద్భుతం, అమోహం ప్రతి చోట. అసలు ఆ మాటలు అన్నీ అనకూడదు, వాళ్ళు సైలెంట్ స్పెక్టేటర్స్ లాగా చూసి నవ్వు వచ్చినా కూడా ఆపుకోవాలి, అసహ్యం వేసినా కూడా వాళ్ళు తమాయించుకోవాలి. అలా ఉండాల్సినంత పూర్తి మనం ఉంటాం కదా, ఫిలసాఫికల్గా అయితే స్థితప్రజ్ఞులు లాగా ఉండాలి వాళ్ళు. కానీ ఎక్కడ సంతోషాన్ని అక్కడే చేసి మీకు తిరగలేదండి, మీరు అసలు ఎందుకంటే వెనకాల అసలు సొమ్ము ఉంది కదా. అక్కడ ఏం చెప్పారు వాళ్ళు, అంతా క్యాష్లో ఇస్తే దొరికిపోతాం మేము, క్యాష్ ఇవ్వద్దండి, క్యాష్ ఇవ్వండి, కొంత ఒక 5,00,000 క్యాష్ ఇవ్వండి, హయ్యెస్ట్ మ్యాక్ ఉంటుంది కదా, యాపిల్ ల్యాప్టాప్ ఇవ్వండి, కొంత గోల్డ్ రూపంలో కూడా ఇవ్వండి. అంటే ఒకప్పుడైతే బ్రేస్లెట్లు, లేకపోతే ర్యాడో వాచెస్, రెబాన్ కళ్ళజోడ్లు కూడా తెప్పించి రెడీగా ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు కనుక ట్రాప్ అయ్యేవాళ్ళు అయితే ఇవ్వడానికి చాలా యూనివర్సిటీలు ఇలా చేస్తున్నాయి. కానీ కేఎల్ యూనివర్సిటీ ఇంత బరితెగించి చేయటం వల్ల దానికి వాళ్ళు బాగా సంతోషపడిపోయి, అంటే సంతృప్తి చెంది కాదు, ఏది ఆ యూనివర్సిటీ నాణ్యతను చూసి సంతృప్తి చెంది గ్రేడింగ్ ఇవ్వాల్సింది పోయి, వాళ్ళు ఇచ్చిన ముడుపులు చూసి బాగా సంతృప్తి చెంది A++ గ్రేడ్ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన అంశం, ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, డీమ్ టు బి ప్రైవేట్ యూనివర్సిటీ A++ గ్రేడ్ సంపాదించడం అంటే అది ఐఐటీలతో పోటీ పడుతున్నట్టు లెక్క. ఎంత చేస్తే అక్కడేంటి, ఫ్యాకల్టీ లేదు, అందరూ అదిగొచ్చిన వాళ్ళే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాన్ని 5-6 సార్లు చూపెడుతున్నారు, ఒకే దాన్ని 5-6 సార్లు వాడుతున్నారు. ఇలాగ అన్నీ చేసి అసలు హాస్టల్ ఫెసిలిటీ ఘోరం, ఇలాంటివన్నిటినీ ఖాతరు చేయకుండా A++ సర్టిఫికేట్ గ్రేడింగ్ ఇచ్చేశారు. దానివల్ల ఏం జరుగుతుంది, కేఎల్ యూనివర్సిటీకి 10 కోట్లు పోయింది, కానీ 100 కోట్లు వస్తుంది వాళ్ళకి.
వాళ్ళకి చాలా కోర్సులు ఉన్నాయి. అంటే ఏది డబ్బులు ఎక్కువ వస్తాయో ఆ కోర్సులన్నీ వాళ్ళు అక్కడ పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, A++ గ్రేడ్ అయితే దానికి అత్యంత డిమాండ్ ఉంటుందన్నమాట. ఆ డిమాండ్ వల్ల విద్యార్థులు ఆ డిమాండ్ వల్ల స్టూడెంట్స్ ఎక్కువ వస్తే ఫీజులు వాళ్ళు ఇష్టారాజ్యంగా పెట్టచ్చు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఒక కోర్సుకి మహా అయితే 20-30 వేలు, అంటే అక్కడ 20 లక్షలు ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. అలా చేసి మొత్తం రాబట్టుకుంటారు డబ్బులంతా. ఇలాంటి మోసాలు చేసి గ్రేడ్లు సంపాదించి ఆర్టిఫిషియల్గా ఒక హైప్ క్రియేట్ చేసి పిల్లల్ని దోచుకోవటం, అమ్మా నాన్నలు ఫీజులు గట్లాగా ఆత్మహత్యలు చేసుకోవటం, టీసీలు ఇచ్చేటప్పుడు వాళ్ళని నానా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఈ దందాకి దారితీసిన కేఎల్ యూనివర్సిటీ ఎంత బరితెగించిందో, అందులో భాగస్వామిగా మారిన న్యాక్ బృందం ఎంత నీచానికి దిగజారిందో ఆలోచిస్తేనే అసలు అంతుపట్టట్లేదు. అఫ్కోర్స్ సిబిఐ లాంటి సంస్థకి ఎక్కడో ఉప్పొందింది. ఈ ఉప్పొందడం కూడా సిబిఐ గొప్పతనంగా మనం అనుకోకూడదు. అక్కడే ఎవరో ఉంటాడు, ఒక రహస్య గూఢాచారి, అతను మెల్లగా అంటే సాటిస్ఫై కానివాడు లేకపోతే ఇంకెవడో ఉంటాడు కదా, వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది న్యాక్ బృందంలో కాదు, కాలేజీలో, యూనివర్సిటీలో. సో సిబిఐ రైడ్ చేసింది, ఒక్క చోట కాకుండా 10 చోట్ల రైడ్ చేసి ఈ 10 మంది ప్రొఫెసర్లను అరెస్ట్ చేసింది. అలాగే కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంటు, కేఎల్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంటు, ట్రెజరరు, వీళ్ళని కూడా తీసుకెళ్ళి బిహైండ్ బార్స్. అంటే దేశంలో తొలిసారి 10 మంది ప్రొఫెసర్లు అవినీతికి పాల్పడి అరెస్ట్ అవ్వటం అనేది దేశ ఉన్నత విద్యా చరిత్రలో తొలిసారి, ఇది ఆఖరిసారి కావాలనే అయితే నేను కోరుకుంటున్నాను. సో ఏమో ఇది అత్యాశ అవుతుందేమో నాకు తెలియదు, కానీ ఇంకా ఇప్పుడు అసలైన అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా యూనివర్సిటీలకి పెద్ద పెద్ద గ్రేడ్లు వచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాయి కదా, ఫుల్ పేజ్ యాడ్స్, అరగంట సేపు స్పాన్సర్ ప్రోగ్రామ్స్ టీవీలో కోట్లు ఖర్చు పెట్టి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి? ఈ గ్రేడ్ ఉందనివల్ల. ఈ గ్రేడ్ ఎలా వచ్చింది? ఇలా అడ్డదారిలో వచ్చింది. సో ఇప్పుడు ఇలాంటివే ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు దాకా పెద్ద పెద్ద ర్యాంకులు, మీరు లెటర్ హెడ్ మీదే A++ గ్రేడు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో A++ గ్రేడు అని రాసుకున్న సంస్థలు ఇంకేమైనా ఉన్నాయా? అది కూడా నిగ్గు తీరాల్సిన ఆస్కారం ఉంది. ఆ మధ్య ఆఫ్కోర్స్ నేను చదివిన నా తల్లి లాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం మీద కూడా ఒక విమర్శ వచ్చింది. గతంలో A++ ర్యాంక్ రావటం ఏంటంటే, ఆ తర్వాత నాతో వచ్చిన వాళ్ళలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్లు, న్యాక్లో వచ్చిన వాళ్ళు. ఏంటి ఇది మరి అని చెప్పి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు కదా, వాళ్ళు అన్న మాట ప్రకారం, లేకపోతే ఆ తర్వాత వేరే యూనివర్సిటీలు చేసిన కామెంట్ ప్రకారం A++ అంత ఔన్నత్యం అయితే ఇక్కడ లేదు అన్నారు. అది చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే అది ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే ఆంధ్రాకే పెద్ద మణిమగుటం. ఏమో దాని మీద కూడా రకరకాల అపోహలు వచ్చినాయి. అవి అపోహలు అవ్వాలనే నేను కోరుకుంటున్నా. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోసం ఇంకా కొన్ని ఉంటాయి, ఇంకా దారుణమైన సంస్థలు కొన్ని ఉంటాయి. అంటే కొంచెం సమయం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఈ డీటెయిల్స్ చెప్తే తప్ప సామాన్య ప్రజలకు, లేకపోతే సమాజాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న వాళ్ళు, ఉన్నత విద్య పట్ల అపారమైన గౌరవం ఉన్న వాళ్లకు కొంతైనా మేలు జరుగుతుందనే ఉద్దేశం, ముఖ్యంగా పేరెంట్స్, స్టూడెంట్స్కి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ సాహసం చేయడానికి చాలా రీసెర్చ్ చేశాను, ఏంటి జరుగుతుందో దానివల్ల. ఇక మెడికల్ కాలేజీలు, అదొక పెద్ద బోగస్ ఇది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంటుంది. ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది అది కూడా మళ్ళీ 1956లోనే వచ్చింది. దాని ఉద్దేశం ఏంటంటే, కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీలు కానీ, అప్పుడే అభివృద్ధి చెందిన మెడికల్ కాలేజీలు కానీ ఏటా వచ్చి ఏంటి బాగానే ఉందా, అసలు మెడికల్ కాలేజీ స్టేటస్ దీనికి ఇవ్వచ్చా అని వస్తారు. ఇక్కడ ఒకనొక ఆ మధ్య మన ప్రక్క రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన చూస్తే, ఒకనొక మెడికల్ కాలేజీలో ఎక్విప్మెంట్ అద్దెకి తెచ్చారు, డాక్టర్లని అద్దెకి తెచ్చారు, పేషెంట్లను అద్దెకి తెచ్చారు, బస్సుల్లో నర్సులను అద్దెకి తెచ్చారు. టీం వచ్చింది, అద్భుతం అమోహం అని చప్పట్లు కొట్టింది, సంతకాలు పెట్టింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికి మంచి గ్రేడ్ ఇచ్చారు, వాళ్ళకి ముట్టాల్సిన వాళ్ళకి ముట్టినాయి. తర్వాత చూస్తే అక్కడ ఏం లేదు. అదే అంశాన్ని నిఘా సంస్థలు బయట పెడితే, ఆ సమయంలో MCIలో వచ్చిన ప్రొఫెసర్లందరికీ తాకీదులు ఇచ్చారు. కొంతకాలం MCIని క్లోజ్ చేశారు, వద్దు ఇది మనకి ఎందుకు అని చెప్పి. సో అలాంటి సంస్థలు కొన్ని ఉంటాయి. ఇక సాంకేతిక విద్యకు సంబంధించి, ఫార్మసీ, ఎడ్యుకేషన్ ఇలాంటి వాటికి సంబంధించి కూడా ఇంకోటి ఉంటుంది, AICTE అని చెప్పి,
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ గురించి అది ఒకటి ఉంటుంది. అక్కడ కూడా రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయని చెప్పి మనకి ఇప్పుడు తెలుస్తుంది. డెక్ అని ఒకటి ఉంటుంది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అని, అది 91లో మనం ప్రవేశపెట్టాం. ఎందుకంటే చదువుకోలేని వాళ్ళు ఇక్కడ దూర విద్య ద్వారా చదువుకుంటారనే ఉద్దేశంతో ఏ కోర్సు ప్రారంభించాలన్నా దాని తాలూకు అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాలి. దీనిలో కూడా ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీలు పోటీ పడుతున్నాయని చెప్పి మనం చెప్పాలి. కొత్తగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 సంవత్సరంలో స్మృతి ఇరానీ హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంకా కొత్త దాన్ని తీసుకొచ్చాం. దాన్నే మనం NIRF అంటాం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, NIRF. దీనిలో మంచి ర్యాంకింగ్ వస్తేనే అది అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న విద్యా సంస్థగా అని చెప్పి మనం మరి దీంట్లోకి అయితే టీంలు ఏమి రావు, మనమే సబ్మిట్ చేయాలి. మనం అంతా తయారు చేసి మన స్ట్రెంగ్త్ మన అదే మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి దాన్ని సమర్పిస్తే వాళ్ళు సాటిస్ఫై అయితే అకార్డింగ్లీ ర్యాంకులు ఇస్తారు. ఆ ర్యాంకులో వెనకబడిపోయాము, ముందు పడిపోయాము చెప్పి రకరకాల వాదనలు జరుగుతూ ఉంటాయి. ఈ లోపు ఏమన్నా ఉంటే వాళ్ళ లోపాలు ఉంటే అవి సరిదిద్దుకోవడానికి ఈ ర్యాంకింగ్ అనేది పనికొస్తుంది. అదేమో గ్రేడింగు, ఇదేమో ర్యాంకింగు. మరి దీనిలో ఎన్ని లొసుకులు ఉన్నాయో తెలియదు. అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి. ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆవిడ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతారని ఎప్పుడైనా కలవడానికి వెళ్తే. సో సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా బయట వెయిట్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రెడ్ కార్పెట్ ద్వారా లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటాడు అని చెప్పే వార్తలు అప్పట్లో వచ్చినాయి. దాన్ని బట్టి చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీలకి డీమ్డ్ స్టేటస్ ఎలా వస్తుందో అనే దాన్ని కూడా ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇక విశ్వవిద్యాలయ స్థాయిలో ఏం జరుగుతుందనే దాని మీద ఇంకొక ఎపిసోడ్లో ప్రత్యేకంగా మాట్లాడదాం. ఇది న్యాక్ అనగానే ప్రజలు ఇప్పుడు యాక్ అనే దశకు వచ్చిన ఒక అంశం మీద చేసిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తూ నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.